ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పిచ్చి కోపంతో ఉన్నారని చెప్పారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే దిక్కులేదు కానీ కొత్త నగరాన్ని కడతారని రేవంత్ రెడ్డి ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకి ముందు గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ గారడీ చేసిందని, ఈ మోసాన్ని గుర్తు చేసేందుకే మేము బాకీ కార్డులను తీసుకొచ్చామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు బాకీ పడిందని ఆరోపించారు. ఉన్న ఊరే బాగలేదు మీ నాయకత్వంలో చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు. ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. నేను మీ అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, అది ఏ ఎన్నికైనా కావచ్చు, గల్లీ ఎన్నిక కావచ్చు, ఢిల్లీ ఎన్నిక కావచ్చు, మధ్యలో రేపు మనకు వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు, అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ₹1,00,000 కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ లక్ష్మి పేరిట, షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. ఉన్న ఊరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట